ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, లోకంని ఎంతో ప్రేమించిన కనుక ఆయన తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి పాపములను కూడా తన మీద వేసుకొని ఆ సిలువలో బలి అవడం జరిగింది కదా. ఆ విధంగా దేవుడు తనకు మనకు మధ్యలో మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తును ఉంచి ఉన్నాడు. ఆయన తన విలువైన రక్తంను కార్చి ఉన్నాడు. ఆ రక్త ప్రోక్షణకు మనం వచ్చి ఉన్నాము కాబట్టి మనం ఎంతో ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. ఎవరైతే ఆయనను అంగీకరించారో వారందరూ కూడా నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నారు. దేవుని యొక్క రాజ్యమును పొంది ఉన్నాము. అది ఒక ధైర్యం మనకు, అది ఒక గొప్ప నిరీక్షణ. కాబట్టి మనము కృప కలిగి ఉన్నాము. మనం కూడా ఇతరుల పట్ల కృప కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఆ కృప కలిగి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా వినయ భయభక్తులతో ఆరాధన చేయాలి. ప్రీతికరమైన సేవ చేయండి అని ఇక్కడ హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. మరి మనం అలా చేయడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడు ఎప్పుడైతే మనము దేవుణ్ణి అంగీకరించామో ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన దహించు అగ్ని అయినాడు కదా. ఆయన మనలోని ప్రతి పాపంను కూడా దహించి వేస్తాడు. మనలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటినన్నిటిని కూడా దహించి వేస్తాడు. కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో ఇతరులను కూడా దేవుని వైపుకు నడిపించే రీతిగా నడుచుకోవచ్చు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయవచ్చు. కనుక మనము వినయ భయభక్తులతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన మన దేవుడు, ఆయన దహించు అగ్ని. కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా దేవుని యందు విశ్వాసంతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. భయభక్తులు కలిగి జీవించాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమెన్.